హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో టీజీపీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్ ఉంది కదా, ఈ టీజీపీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్లో సో శాంపుల్ ఆన్సర్ షీట్ ఇచ్చారు కదా, కొత్తవి ఇచ్చారు. ఇందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ ఎక్కడ వేయాలి, సో ఈ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్ నెంబర్స్ అనేది ఎక్కడ వేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మేజర్గా డౌట్ చాలామంది మెసేజ్ చేశారు. ఎందుకు రైజ్ అయింది, సో డౌట్స్ అనేది ఎందుకు రైజ్ అయ్యాయంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మేట్, సో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఫార్మేట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఇచ్చారన్నమాట. దీన్ని హైలైట్ చేశారు బాగా. ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ది క్యాండిడేట్ అటెంప్ట్స్ టు రైట్ ఎనీథింగ్ ఇన్ ది గివెన్ మార్జిన్స్, ద రెస్పెక్టివ్ ఆన్సర్స్ మే బీ లైబుల్ టు ది ఆర్ రిజెక్షన్ ఆర్ ఇన్వాలిడ్ అండ్ నో మార్క్స్ విల్ బీ అవార్డెడ్. సో మీరు ఇచ్చినటువంటి మార్జిన్స్లో ఏం రాసినా సరే, అక్కడ ఇచ్చిన అన్ని మార్జిన్స్, ఏ మార్జిన్స్లో కానీ మీరు ఏమన్నా రాస్తే ఖచ్చితంగా మీ పేపరు రిజెక్ట్ చేయబడుతుంది, ఇన్వాలిడ్ చేయబడుతుంది, ఎటువంటి మార్క్స్ అనేది ఏమని చెప్పేసి వాళ్ళైతే చెప్పడమే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే మార్జిన్స్ అనేవి ఫోర్ సైడ్స్ మార్జిన్స్ ఉన్నాయి. సో 4 సైడ్స్ మార్జిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ అనేది ఎక్కడ వేయాలి, క్వశ్చన్ నెంబర్ ఎక్కడ వేయాలని చెప్పి సందేహం అయితే రావడం జరిగింది. సో ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్గా మనం ఫార్మేట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎస్ఐ పేపర్ అనమాట. సో ఎస్ఐ పేపరు ఇక్కడ గమనిస్తే మీకు ఇలా మార్జిన్స్, సో మార్జిన్ చూడండి నీట్గా. సో క్వశ్చన్కి సంబంధించిన మార్జిన్ చూస్తే పేపర్లో 4 వైపులా మార్జిన్స్ ఉన్నాయి. సో రైట్ సైడ్ ఉంది, బాటమ్ ఉంది, అప్ ఉంది, బాటమ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ పేపర్ ఎలా ఇచ్చారంటే 4 సైడ్లు, సో 4 సైడ్స్ మీకు మార్జిన్స్ ఇచ్చారనమాట. ఎక్కడ మార్జిన్లో కూడా ఏమి రాయొద్దని చెప్పారు. సో ఇక్కడ నేను చెప్పే ప్రకారం ఏంటంటే, మీరు క్వశ్చన్ నెంబర్ అయితే ఇక్కడ వేసేయండి. సో క్వశ్చన్ నెంబరు ఇక్కడ 1A అని రాసేసి ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసేయండి. సో ఆన్సర్ అనేది స్టార్ట్ చేసేయండి. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఇంకా ఇవ్వలేదు టీజీపీఎస్సీ. ప్రెజెంట్ అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ వాళ్ళు అప్డేట్ ఇచ్చారనుకోండి, మీరు లెఫ్ట్ సైడ్లో ఎక్కడైనా మార్జిన్లో రాయొచ్చు అని చెప్పి చెప్తే మీరు డైరెక్ట్గా ఇక్కడే వేయచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ వేసి రాసేయచ్చు. ఒకవేళ మార్జిన్లో రాయకూడదని చెప్పేసి కూడా క్వశ్చన్ పేపర్లో ఉందనుకోండి, అంటే ఆల్రెడీ ఇచ్చేస్తారు, నీట్గా ఇచ్చేస్తారు, రేపు మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, అక్కడ కూడా మెన్షన్ చేస్తారు ఇవే. కాబట్టి మీరు మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చూసుకుంటే 4 మార్జిన్స్లో, సో మీకు పేపర్ ఇచ్చినటువంటి 4 మార్జిన్స్లో ఎక్కడా కూడా మీరు అటెంప్ట్ చేయొద్దన్నారు కాబట్టి మీరు ఇక్కడే వేసేయండి. సో ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నెంబర్ వేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేయండి. ఓకేనా. ఇదే ప్రెజెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చూసుకుంటే సొల్యూషన్ ఇదే ఉందన్నమాట. సొల్యూషన్ అనేది ఇదే ఉంది. మీరు అన్నిటికీ దీంతో పాటుగా మీరు సెకండ్ ఎస్ఏ రాసినా సరే, మీరు ఫస్ట్ ఎస్ఏతో పాటు సెకండ్ ఎస్ఏలో రాసేటప్పుడు కూడా, సో సెకండ్ ఎస్ఏకి సంబంధించి కూడా మీరు మొత్తం నీట్గా ఇలానే వేసేయండి. ఓకేనా. సో ఇలానే తీసుకోండి. ఇప్పుడు సెకండ్ ఎస్ఏ ఉంది, సెకండ్ ఎస్ఏ కూడా మీరు సెకండ్ సి రాస్తున్నారు, 2లో సి రాస్తున్నారు, ఇక్కడ ఇలా వేసేసి మీ ఎస్ఏ అయితే స్టార్ట్ చేసేయండి. ఓకేనా. ఇలా అయితే స్టార్ట్ చేసేయండి, పారాగ్రాఫ్స్గా ఇలా అయితే స్టార్ట్ చేయండి. ఇలా మీకు ఏదైనా సరే, జిఎస్ అయినా సరే, జిఎస్ పేపర్ అయినా సరే, ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వేసేయండి, ఫస్ట్ క్వశ్చన్ వేసి మీరైతే స్టార్ట్ చేసేయండి. సో ఇప్పుడు థర్డ్ ఉంది, సో థర్డ్లో మీరు బి రాస్తున్నారు, సో బి రాయేసి ఇలా రాయేసి ఇక్కడైతే ఆన్సర్ అనేది స్టార్ట్ చేయండి. సో ప్రెజెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చూసుకుంటే ఇదే సొల్యూషన్ అన్నమాట. సో కాబట్టి ఇదే మ్యాక్సిమం అయితే ఇదే కన్ఫామ్ అవ్వచ్చు. సో ఇంకా సందేహాలు ఉన్నాయి కొంతమందికి టీజీపీఎస్కి సంబంధించి కనుక్కుంటున్న ఇన్ఫర్మేషను. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి. అలానే మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో చాలామంది సేమ్ కంటెంట్ రాస్తూ ఉంటారు, వేల మంది ఒకే బుక్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సేమ్ కంటెంట్ రాసినప్పటికీ కొంతమంది మాత్రమే టాప్లో వస్తారనమాట. సో దానికోసం మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఎక్కడైతే మీకు 3 to 4 మార్క్స్ అనేవి పడతాయో, సో ఇక్కడ మీకు 7 to 8 మార్క్స్ పడాలంటే, సో 6 నుంచి 8 మార్క్స్ మధ్యలో పడాలంటే ఎటువంటి అవేర్నెస్ ఉండాలి, అది కూడా సేమ్ కంటెంట్. సో అందరూ రాసే బుక్స్, అందరూ రాసే ప్రిపేర్ అయ్యే కంటెంట్తోనే ఎలా తెచ్చుకోవాలి మార్క్స్ అనే దానికి మనము స్మార్ట్ ఆన్సర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. అదే మిషన్ కోహినూర్ అనమాట. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము. సో దాని ద్వారా మీరు వాట్సాప్ టీంకి వెళ్ళి జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోడ్ అని మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ పేమెంట్ చెప్తారు. చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము, అందరికీ అఫోర్డబుల్గా ఉండే విధంగా ఇస్తున్నాము. ఇది మొత్తం కూడా ప్యూర్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి ఒక మెయిన్ థీమ్ ఇది అనమాట. మీకు ఎక్కడైతే 3 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయో అక్కడ 6 నుంచి 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవడం ఉద్దేశం తీసుకొచ్చాము. ఇక్కడ స్మార్ట్ ఆన్సర్స్ అనమాట. ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే స్మార్ట్ ఆన్సర్స్ అని ఎలా రాయాలి అనేది ఉంటుంది. మీకు ఎస్ఏ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, 10 ఎస్ఏలు కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎలా రాయాలి క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పేసి. కొంతమంది టాపర్స్ అనమాట, టాపర్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ కాపీస్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎలా రాయాలో కూడా చెప్పడమే జరుగుతుంది. సో చాలా బాగుంటుంది ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రాము ఎక్కడ చూస్తుంటారు మీరు. కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తూ వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి, మన ఆన్సర్స్ వేల మంది రాసే సేమ్ కంటెంట్ని మనం ఎలా రాయాలి, కొత్తగా ఎలా రాయాలి, ఇంప్రెసివ్ అయ్యే విధంగా, ఎగ్జామినర్స్ని ఇంప్రెస్ చేసే విధంగా ఎలా రాయాలి, ఎక్కడ డయాగ్రామ్స్ రాయాలి, ఎక్కడ పారాగ్రాఫ్స్ రాయాలి, ఎక్కడ బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎక్కడ మనం సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ఎటువంటి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ప్రతి ఒక్కటి కూడా
డయాగ్రామ్స్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో మొత్తం కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయింది. మీకు అందరికీ కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో మొత్తానికి కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు జాయిన్ అవ్వగా అన్నీ చూసుకోవచ్చు అనమాట. అయితే అతి త్వరలోనే ఈ ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్ ఉంది, మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది. జస్ట్ మీరు వెళ్ళి ఇంట్రెస్టెడ్ మెషిన్ కోడ్ పెట్టండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా మంచి ప్రోగ్రాము. మీకు డెమోస్ అవన్నీ ఉంటాయి, చూడండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ ప్రిపరేషన్ సరిగా లేకుండా, సో మీరు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్న ఆన్సర్స్ ఎలా రాయాలి, మంచి మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే టాప్ 5లో మీరు ఉండాలి. సో టాప్ 5లో స్టూడెంట్స్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మనం ఆన్సర్ రైటింగ్ తీసుకొస్తాము. ఎస్పెషల్లీ మనం మేజర్గా టెయిల్ వర్డ్స్ అనమాట. టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకునే ప్రిపేర్ చేపిస్తాం స్టూడెంట్స్ని. అంటే డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఎక్స్ప్లెయిన్ అంటే ఎలా రాయాలి, అనలైజ్ అంటే ఎలా రాయాలి, వీటి మీద బేస్ చేసుకొని మనమైతే ఫోకస్ చేస్తాం. కాబట్టి మంచి మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇదైతే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వాట్సాప్ ఛానల్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ కూడా మీకు మెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ మాత్రం ఇలానే మీరు మార్జిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మార్జిన్స్ ఏం కూడా రాయొద్దన్నారు కాబట్టి ఇక్కడ వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. లేదు టీజీపీఎస్సీ ఇంకేమన్నా అప్డేట్స్ ఇస్తే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.